దరిద్రులారా, దరిద్రపు ముండో కొడుకులారా, వాళ్ళకి పుట్టారా లేకపోతే మీ అమ్మ నాన్నలకు పుట్టారా నాకు అర్థం కావట్లేదు. ఏది లేకపోయినా కూడా లొంగిపోతున్నారు కదా, లొంగి వంగి వద్దు బూతులు వస్తాయి నాకు. ఇకపోతే ఔరంగజేబు కుట్లు అల్లికలు చేసేసి పైసలు సంపాదించిందంట. నిజమే మరి. అందుకే వాళ్ళ వారసులు ఇప్పుడు ఢిల్లీలో అవి కుట్లు అల్లికలు వేసుకొని రోడ్డు పక్కన పంచర్లు వేసుకొని బతుకుతూ ఉన్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళ వారసులేమో ఇప్పటికీ కూడా కింగుల్లానే బతుకుతున్నారు. కూల్చిన గుడుల లిస్టు మేమిస్తాము. అసలు గుళ్ళు కట్టించేవాడైతే ఎందుకు కూల్పించారా? కాంగీలు, కమ్మీలు, సెక్యులర్స్ వీళ్ళ కొంపల మీద కూడా పడి వీళ్ళ ఇంటి ఆడబిడ్డల్ని సంక నాకిస్తే బూతులు మాట్లాడకూడదు, కానీ అలా గనక చేస్తే అప్పుడు మన దాకా వస్తే. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే ఎప్పుడు చెప్పినట్లే నా ఒక్కదాని వాయిస్ కాదు, మీలో చాలా మంది జాతీయవాదుల వాయిస్. నా ఛానల్ మీకు నచ్చింది కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి మొత్తం వీడియో చూడండి. ఎందుకంటే మీకోసం నేను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ తీసుకుని వీడియోస్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం వీడియో చూడంగానే ఒక చిన్న లైక్ కొట్టండి, అప్పుడే ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరేనా? ఈరోజు నేను మాట్లాడాలనుకునే టాపిక్ అయితే చాలా కోపంగా ఉన్నాను. ఎస్, ఆ కోపంగా ఉన్న టాపిక్ నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. మీకు నచ్చితే గనక షేర్ కొట్టండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఫస్ట్ పాయింట్, ఔరంగజేబు గుళ్ళు కట్టించాడు. ఏ గుళ్ళు కట్టించారా? ఏ గుళ్ళు? ఒక్క పేరు చెప్పండి. పలానా గుడి అని చెప్పండి. కూల్చిన గుడుల లిస్టు మేమిస్తాము. అసలు గుళ్ళు కట్టించేవాడైతే ఎందుకు కూల్పించారా? ఎందుకు కూల్పించారు? దీనికి సమాధానం చెప్తారు ఎవరైనా? దీనికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఎగేసుకొస్తారు. గుళ్ళు కట్టించారు, లిస్ట్ పెట్టండి. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, కూల్చింది ఎవరు? కూల్చింది మీ హిందువులే కదా అని ఉంటారు. ఇప్పటికి కూడా మీరేలాగా వాళ్ళ బూట్లు వాళ్ళ సంకలు నాకుతూ ఉంటే అప్పటి రోజుల్లో ఉండరా? ఎప్పటి రోజుల్లోనైనా వాళ్ళ కంపు ఇంపుగా అనిపించేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఆ లేసే బిస్కెట్ల కోసం అప్పట్లో నాకారు. సో ఆబ్వియస్లీ అట్లే ఉంటారు. ఉండకుండా ఎక్కడికి పోతారు చెప్పండి? ఇప్పుడే మా కళ్ళ దగ్గర మీరు కనిపిస్తున్నారు కదా, భయంతోనో లేకపోతే ఇచ్చే బహుమతుల కోసమో దేనికో ఒక దానికి లొంగింటారు కదా. మీరు ఏది లేకపోయినా కూడా లొంగిపోతున్నారు కదా, లొంగి వంగి వద్దు బూతులు వస్తాయి నాకు. ఇకపోతే ఔరంగజేబు కుట్లు అల్లికలు చేసేసి పైసలు సంపాదించిందంట. నిజమే మరి. కుట్లు అల్లికలు చేసి డబ్బులు సంపాదించేసుకొని ఆ డబ్బుల మీద బతికి అదే హిందువుల మీద పన్నులేసి ఆ పన్నులేసి ఈ పన్నులేసి డబ్బులు సంపాదించుకున్నారనమాట. ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ జిజియా పన్నులు వేయడానికి అందరూ రెడీ అయిపోయారు. నిజమే కరెక్టే. అందుకే వాళ్ళ వారసులు ఇప్పుడు ఢిల్లీలో అవి కుట్లు అల్లికలు వేసుకొని రోడ్డు పక్కన పంచర్లు వేసుకొని బతుకుతూ ఉన్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళ వారసులేమో ఇప్పటికీ కూడా కింగుల్లానే బతుకుతున్నారు. ధర్మాన్ని కాపాడితే ఎలా బతుకుతారు? అదే ధర్మాన్ని సంక నాకించాలంటే ఎలా బతుకుతారు? ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు బాధ? చూసి తరించండి. ఇంకా మీకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. వడియార్స్ అంటారు కదా, మైసూర్ కింగ్స్. ఇప్పటికీ వాళ్ళు మైసూర్ కింగులుగానే ఉన్నారు. అలాగే పద్మనాభ స్వామి ఆలయాన్ని కాపాడుతున్న కింగ్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు కింగ్స్ లానే ఉన్నారు. అదే దేవాలయాన్ని కాపాడుకుంటున్నారు. ఇంకా ఒకటి కూడా చెప్తాను, విజయనగర ఎంపైర్ పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారసులు కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. భారతదేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు ధర్మము వాళ్ళ ప్రజల్ని కాపాడితే ఎలా బతుకుతారు అన్నదానికి ఎగ్జాంపుల్స్. పాపం ఔరంగు, అక్బరు, బాబరు వాళ్ళ ఫ్యామిలీలు ఏమయ్యాయి? రోడ్డు పక్కన అడుక్కు తింటూ ఉన్నారు. అట్లుంటది. కావాలంటే మీరు వెతుక్కోండి ఈ 500 సంవత్సరాల్లో వాళ్ళ వారసులందరూ ఎలా బతుకుతూ ఉన్నారో. భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ ప్రజల్ని నాశనం చేసి దౌర్జన్యంతో లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తినే బతుకులే అయ్యాయి. అలానే ఉంటుంది ధర్మానికి ఆటంకం కలిగిస్తే. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అడ్డుపడే మీలాంటి వాళ్ళ బతుకులు కూడా అలానే అవుతాయి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసుకుని స్వార్థంతో బతకాలి అనుకుంటారు. రేపొద్దున మీ పిల్లలు, మీ జనరేషన్స్ ఎవరి సంకల్ నాకి బతుకుతారు? 100% వేరే వాళ్ళ సంకల్ నాకే బతుకుతారు. కమ్మగా ఉంటది కదా, అప్పుడు మిమ్మల్ని తిట్టుకుంటారు వాళ్ళు. కర్మఫలం అనుభవించే తీరాలి కదా. శంభాజీ స్టోరీ బయటికి రాగానే ఏడుపులు, గొడవలు. ఔరంగాడు మంచోడంట, అసలు వాడు చేసిన త్యాగాలు ఇంకెవడు చేయలేదంట. అయ్యో, శివాజీని ఎందుకు చంపేయించారు మరి? శంభాజీని ఎందుకు అలా ముక్కలుగా నరికేయించి ఆ శవము ఎక్కడో వాటర్లో నదిలో పడేశారు? అది మీకే తెలియాలి మరి. నిజంగా శంభాజీ అంత చెడ్డవాడు అయిపోతే ఎందుకంటే అలా దొంగ దెబ్బ కొట్టేసేసి తీసుకెళ్లి బంధించి రాజనీతికి విరుద్ధంగా కట్టేసి కళ్ళు పీకేసి శరీరం ఒలిచేసి ఉప్పు కారం పెట్టేసి ముక్కలుగా నరికేసేసి తలకాయ నరికి అన్ని రకాలుగా తీసుకెళ్లి ఎందుకు ఇంత చిత్రవద చేశారు? అది రాజనీతి కాదు కదా. రాజనీతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే కదా. ఆడి కొడుకును ఆడి సంపాలనుకుంటాడు, ఆడి కొడుకు రాజ్యం కావాలనుకుంటాడు. వాటే వారసత్వం అబ్బా. రాముడు చూడు, దశరథుడు చెప్పిన మాట వినేసి అడవులకు వెళ్ళిపోయాడు నోరెత్తకుండా, పట్టాభిషేకం పెట్టుకొని కూడా. మరి మీ ఔరంగజేబు కొడుకు రాజ్యం ఇవ్వద్దని, మళ్ళీ కొడుకేమో రాజ్యం కావాలని.
గొప్ప సంస్కృతి అన్నట్లు ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పాకిస్తాన్ వాడు ఇండియా మీదకి వస్తే మరి ఇండియన్ సోల్జర్స్ ఏం చేస్తారు? కాల్చి పారదొబ్బుతారు. మరి ఇది ధర్మమైనప్పుడు అప్పుడు కూడా ఔరంగాడు వాడి సైన్యం భారతదేశంలోకి వచ్చినప్పుడు భారతదేశ రాజులు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడం తప్పెలా అవుతుంది? అందరు ముస్లింస్ చెడ్డవాళ్ళని నేను అనట్లేదు. ఎవరెవరైతే వాగుతున్నారో హూ ఈస్ హ్యావింగ్ దట్ కమ్యూనల్ ఫీలింగ్, దట్ ఎక్స్ట్రీమిజం, దట్ రాడికల్ నేచర్. సో మీ యాన్సిస్టర్స్ అందరూ కూడా భారతదేశంలో ఒకప్పుడు హిందువులే. ఆ హిందువులుగా ఉన్న వాళ్ళని అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ అయిన మహిళల్ని చీరలు లాగేసేసి ఒళ్ళును ఆక్రమించేసుకొని మానభంగాలు చేసి రకరకాలుగా హింసలు పెట్టి మతం మారిస్తే ఇప్పుడు మీరు పుట్టారు. మీరు వాళ్ళని పొగుడుతున్నారు చూడండి. మీరు మహా గొప్పోళ్ళు. కేరళను నాకించారు, బెంగాల్ని నాకించారు, ఇప్పుడు వచ్చేసేసి ఇంకా రకరకాల రాష్ట్రాల మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆ కడప జిల్లా మొత్తం నాకించేశారు. ఇంక ఇప్పుడు కొన్ని రాష్ట్రాల మీద పడి దాన్ని కూడా నాకించేస్తారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ కెనడాలో ఇప్పుడు షరియా చట్టం పెట్టాలంట, భారతదేశంలో కూడా అదే పెట్టమని అంటారు. ఇది ఎక్కడి దుర్మార్గము? అది ఈ మాట్లాడే వాళ్ళకు తెలియాలి. కాంగీలు, కమ్మీలు, సెక్యులర్స్ వీళ్ళ కొంపల మీద కూడా పడి ఇలా ఇంటి ఆడబిడ్డల్ని సంక నాకిస్తే బూతులు మాట్లాడకూడదు. కానీ అలా గనక చేస్తే అప్పుడు మన దాకా వస్తే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ బీజేపీ ఏం చేస్తుంది, ఈ మోడీ ఏం చేస్తున్నాడా? నీ ఇంటి దగ్గరికి నువ్వు ఇస్తరేసి పిలిచి వండి పరమాన్నం పెడితే మోడీ వచ్చి ఏం చేస్తాడు? ఏమి చేయడు. నీ జాగ్రత్తలో ఫస్ట్ నువ్వు ఉండి తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడగాలి. దేవుడికైనా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు వచ్చి కాపాడు. నువ్వు నీ చేతులు అడ్డు పెట్టాలి. నీ చేతులు అడ్డు పెట్టుకోకుండా నీ చేతులు నరికిపించుకొని బీజేపీ నరికిపించేసింది, మోడీ నరికిపించేసాడు అంటే కుదరదమ్మా. నీ ఇంటి వరకు రానివ్వకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటే అదే సంస్కృతి సాంప్రదాయం రేపొద్దున మనల్ని మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడుతుంది. ఇంకా వాగుతున్నారు, ఒకప్పుడు దేశం లేదు రాజ్యాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకు లేదురా? అఖండ భారతం అన్నట్లు మనకు ఒక దేశం ఉండింది. అది ముక్కలుగా విడిపోయి సంకనాగిపోయింది. దేశంలో రాజ్యాలు ఉండేవి. అర్థమవుతుందా? నా వీడియోలో అప్పుడప్పుడు కొంచెం బూతులు దొరుకుతూ ఉంటాయి, మన్నించండి, నాకు ఆవేశం వస్తుంది. యోగి లాంటి వాడు మనకి ఇండి డబ్బా. అప్పుడే దేశం ప్రజలు సుభిక్షంగా ఉంటారు. 800 ఏళ్ళు మొఘల్స్ పరిపాలించారు, 250 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలించారు. అప్పుడు కూడా హిందుత్వానికి గుళ్ళకి గోపురాలకి ఏమీ కాలేదు. పిఎం మోడీ అందరూ ఉంటే ఎందుకు అవుతుంది? ఊరికే మీరందరూ మత చిచ్చు పెడుతున్నారని వాగే ప్రతి ఒక్క వీధికి గజ్జి పట్టిన వీధి కుక్కకి మీకు రోషం పౌరుషం ఏమీ లేదు. క్షాత్రం అంతకంటే లేదు. నిజమైనటువంటి హిందువులకి పుట్టుకతోనే క్షాత్రం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. దరిద్రులారా, దరిద్రపు ముండో కొడుకులారా, వాళ్ళకి పుట్టారా లేకపోతే మీ అమ్మ నాన్నలకు పుట్టారా నాకు అర్థం కావట్లేదు. ఈ మాట అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. కల్చర్ లేదు కానీ మీకు కల్చర్ లేదు కాబట్టి నేను ఇలా మాట్లాడక తప్పట్లేదు. మీ అమ్మా నాన్న మిమ్మల్ని సరిగ్గా పెంచి సరైనటువంటి స్కూల్లో వేసి సరైనటువంటి టీచర్లు మీకు విద్య చెప్పింటే ఇలా దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయాలని అస్సలు కోరుకోరు. మా ఇంట్లో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఇలాంటి కథలు చెప్పి పెంచారు. నా టీచర్లు కూడా నన్ను అలాగే పెంచారు కాబట్టి నేను ఇలా తయారయ్యాను. మరి మీకేం చెప్పి పెంచారో? అవునులే, మీరు ఔరంగజేబు, బాబరు, టిప్పు సుల్తాను, దట్ దిస్ నిజాంలు చదువుకొని ఉంటారు కదా, మీకు బాగా ఎక్కింటది. ఆ బ్రిటిషోడు, ఆ అలెగ్జాండర్ గాడు, వాడు వీడు ట్రాన్స్లేట్ చేసి మన వేదాలని మన చరిత్రని సంకనాకిచ్చిన మ్యాక్స్ ముల్లర్ గాడు, వీడిది మీకు ఏదైనా కొంచెం ఎక్కించుంటారు అనమాట వాళ్ళ బ్యాంక్ నుంచి, కైండ్ ఆఫ్ స్పర్మ్ బ్యాంక్ లాగా. సో అలా మీకు ఎక్కించుంటారు, దాని నుంచి మీరు పుట్టింటారు. అందుకే వాళ్ళది మీకు కమ్మగా ఉంటుంది. మీరు వాళ్ళది నాక్కోండి, మాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా? ఇంకొకటి కూడా అంటారు, మీకు బ్రిటిష్ వాడు నచ్చలేదు కానీ ఇంగ్లీష్ భాష నచ్చింది. అరే నీ బూతులు వస్తాయి కానీ సంస్కృతము అన్నింటికి తల్లిరా. అన్ని భాషలకు సంస్కృతమే తల్లి. సంస్కృతంలో అయినా మా అనే అంటారు, ఇంగ్లీష్ వాడైనా మా అనే అంటారు, తెలుగుడైనా మా అనే అంటారు, అమ్మని అమ్మ అనే అంటారు. కాబట్టి ఇంగ్లీష్ అనేది భాష. ఓకే, వ్యక్తిత్వం అన్నది భాష నుంచి పుట్టదురా, ఆ జాతి నుంచి పుడుతుంది. అర్థమైందా? దరిద్రపు ఓకే ఫ్రెండ్స్, దయచేసి నన్ను క్షమించండి. నాకు ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కోపం వస్తుంది, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. దయచేసి మీరు మన్నించి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నా వీడియోకి లైక్ కొట్టి మీ కామెంట్లు కూడా తెలియచేయండి. అది నాకు చాలా చాలా ఎనర్జీ వస్తుంది మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.